ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో తిరంగ యాత్ర సాగింది. ముత్తుకూరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజానికం కదం తొక్కింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం ఘనంగా సాగింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ కి తిరిగి గుణపాఠం చెప్పింది. మన సైనికులకి మద్దతుగా ఈరోజు తిరంగా ర్యాలీ చేశాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరం మద్దతుగా ఈరోజు వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజులు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంట్లో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. మీరు చూశారు, పెహల్గాంలో టెర్రరిస్టులు వచ్చి భార్య బిడ్డల సమక్షంలో ఆ తండ్రిని, ఆ భర్తని చంపేసిన సంఘటన అందరికీ గుండెలు తరుక్కోపోయినాయి. మనం ఎప్పుడు చూడలే ఇటువంటిది. మతం అడిగి కూనీ చేయటం, ఏ మతం అడగటం, చంపేయటం, ఎవరి సమక్షంలో కట్టుకున్న భార్య ఎదురుగా కన్న బిడ్డల సమక్షంలో చంపటం మనం ఎప్పుడు చూడలే. గుండెలు తరుక్కోపోయినాయి. కావల్లో మసూదన్ ఇంటికి పోయినాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరం మంత్రులు మేమందరం పోయినాం. ఈరోజు మురళీ జవాన్ ప్రాణాలు కోల్పోయినాడు. అన్ని చూస్తున్నాం. మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు జవాన్. భార్య బిడ్డలను వదులుకొని అక్కడి కొండల మీద, గుట్టల మీద ఆ ఎల్ఓసి దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరికీ మనం మద్దతుగా నిలబడతాం. ఆపరేషన్ సింధూర్లో మోడీ గారు ఒక హీరోగా నిలబడ్డారు. భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. మన సత్తా ఏంటో, మనం ఒక జోలికి పోం, మన జోలికి వస్తే తాట తీస్తామనే పరిస్థితికి వచ్చాం. దాదాపు 9 టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేశాం. S-400తో 4,500 డ్రోన్లని ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. బ్రహ్మాస్, ఆ బ్రహ్మాస్ అది ఉపయోగిస్తే పాకిస్తాన్ ఏమైపోద్దో అనే భయం వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకని ఇంకొక అందరూ అంచనా ఏంటంటే, ఎక్స్పర్ట్స్ అంచనా, వార్ గురించి తెలిసిన వాళ్ళు, ఇంకొక 48 గంటలు ఈ యుద్ధం కొనసాగి ఉంటే పాకిస్తాన్లో ఎయిర్ బేస్ ఒక్కటి కూడా ఉండేది కాదు, ఒక్క ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు అని చెప్పేసి వాళ్ళు అంచనాలు ఇచ్చినారు. ఈ లోపల ఏదైనా కావచ్చు, మనం యుద్ధాలు కోరుకోం, వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు సింధు జలాలు ఆపేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అంట, ఆ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి అంట, మీరుండే ఫైనాన్షియల్ క్రైసిస్ లో మీకు యుద్ధం అవసరమా అంట. మీ వాళ్ళు చెప్పారు, మీ మిలిటరీ హెడ్స్ చెప్పారు, పాకిస్తాన్ లో టెర్రరిస్టుల్ని పోషించి మా దేశానికి ఈ గతి పట్టింది అని చెప్పుకునే పరిస్థితి మీకు వచ్చింది. ఈరోజు మీ కంట్రోల్లో, మీ దేశం మీ కంట్రోల్లో లేదు, మీ టెర్రరిస్టుల కంట్రోల్లో ఉంది. ఆ పరిస్థితి నుంచి బయటపడండి. ఏదైనా ఈ భారతదేశం అంతా ఐకమత్యంగా ఉంటాం. నాకు ఒక విషయం, అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ నాయకుడు, ఈ విషయంలో, ఈ పాకిస్తాన్ దాడి, టెర్రరిస్టుల దాడి విషయంలో ఓవైసీ గారు సపోర్ట్గా మాట్లాడింది దేశానికి, నాకు నచ్చింది. ఆయన బ్లాక్ రిబ్బన్స్ కట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసింది. ఈ యుద్ధంలో సైనికుల వెంట మేము నిలబడతాం, పాకిస్తాన్ అంతు చూస్తామని మాట్లాడింది, నాకు నచ్చింది. ఏదేమైనా ఒకే మాట ఒకే బాట. ఈ దేశంలో ఈ మతాలు, కులాలు ఏమీ లేవు. భారతదేశం జోలికి వస్తే దేశమంతా ఐక్యంగా నిలబడతామనేది ఇది ఒక ఆపరేషన్ సింధూర్తో ఒక మెసేజ్. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో ఏదైతే మన ఆపరేషన్ సింధూరు సందర్భంగా మనం విజయం సాధించిన సందర్భంగా ఈరోజు ఈ త్రివర్ణ పతాక ర్యాలీని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం అందరం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా గమనిస్తున్నాం, భారతదేశంలో ఏదైతే కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో మన ప్రజలందరూ కూడా విహారయాత్రకి పోయిన సందర్భంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు వచ్చి దాడి చేసి ఎవరైతే అక్కడికి వెళ్ళినటువంటి మన హిందువుల్ని, భారతీయులందరినీ కూడా కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రత్యేకించి మీరు ఏ మతము, మీ పేరేమిటి, అదేవిధంగా జిప్పు ఓడదీసి
మీరు ఎవరు అసలు అని చెప్పి చూడడం కూడా అక్కడ చాలా అందరికి కూడా మనందరికి కూడా కలిసివేసినటువంటి సంఘటన. ఏదైతే మహిళలు బతిమలాడుతూ మీరు మా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపండి, 2 రోజులు పెళ్ళయి వాళ్ళు ఏదో హనీమూన్ కోసం ఆ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు చంపినప్పుడు వాళ్ళ భార్య ఏంటంటే వేడుకున్నది, వాళ్ళందరినీ కూడా వేడుకున్నప్పటికి కూడా మేము కాల్చాము, మీరు పోయి మీ నరేంద్ర మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే ఏదైతే ఉందో ఇదంతా కూడా మనందరం కూడా గమనించినటువంటి విషయాలు. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం దాడిని చేయడం జరిగింది. వాళ్ళకి సింధు జలాలన్నింటిని కూడా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి మనకు ఎటువంటి సమాధానం చెప్పని పక్షంలో మనం తర్వాత దాడి చేయడం జరిగింది. ఏదైతే మనం దాడి పాల్పడిన తర్వాత వాళ్ళకి ఎక్కడా కూడా ఏదైతే వాళ్ళ తీవ్రవాదులు నివసిస్తున్నటువంటి స్థావరాల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు సుమారుగా 100 మంది మరణించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిన వెంటనే వాళ్ళందరూ కూడా మేము భారతదేశంతో సంధి కుదుర్చుకుంటామని చెప్పి మన ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఏంటంటే మన ప్రధానమంత్రి ధీటుగా ఏంటంటే సమాధానం ఏంటంటే మీరు శాంతి చర్చలు అదేవిధంగా యుద్ధం ఒకటేసారి జరగవు, మీరు ఖచ్చితంగా శాంతి చర్చలన్నీ వస్తే ఒక POKని మాకు వదిలేయాలి, అదేవిధంగా మీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి తీవ్రవాదులు మాకు అప్పచెప్పాలని చెప్పి మనం ప్రధానంగా డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ పెట్టిన వెంటనే వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి కూడా మళ్ళీ కూడా మన ప్రాంతం మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసినప్పటికి కూడా మనం ఎక్కడా కూడా జంకకుండా ఈ రోజు మనం ఏంటంటే పాకిస్తాన్ గుండెల్లో కాకుండా ప్రపంచ దేశాల గుండెల్లో కూడా భారతదేశంతో పెట్టుకుంటే మనం ఇంకా పనికిరాము, మనం చాలవని చెప్పే పరిస్థితిలో మనం ఏదైతే కొనుగోలు చేసినటువంటి యంత్రం మనకి ఇచ్చినటువంటి దేశం మనకు అది 8 గంటలు మాత్రమే పనిచేస్తుందనంటే మనం మన భారతదేశంలో తయారు చేసినటువంటి యంత్రం 24 గంటలు పనిచేసే యంత్రాన్ని మనం తయారు చేసుకునేటప్పటికి ఆ దాడి చేసినటువంటి యంత్రం మాది కాదు, అది వాళ్ళు తయారు చేసుకున్న యంత్రం అని ఏ రోజైతే స్టేట్మెంట్ రావడంతో కూడా భారతదేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలకు అన్నింటిలో కూడా వణుకు పుట్టడం జరిగింది. అందువల్ల మనందరం కూడా ఈ రోజు ఏదైతే బార్డర్లో పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మనం అందరం కూడా మద్దతుగా నిలుస్తామని చెప్పి ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా CBSE సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ CBSE స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.